ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని గురువారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లా ఎదురుకుప్పం దగ్గర ధవలపేట అనే గ్రామంలో గుర్తు తెలియని నిందితులు తగలబెట్టడం జరిగింది. దీన్ని ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ దేశంకు దశ దిశ చెప్పినటువంటి ప్రపంచ మేధావి నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాల మీద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఇలాంటి సంఘటనల్ని ఖండించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పాలకులు, అధికారులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక కులానికి, ఒక మతానికి అండగట్టడం కూడా చాలా శోచనీయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఒక విజన్, అంబేద్కర్ అంటేనే ఒక నాలెడ్జి. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ సంఘటనకు పాల్పడినటువంటి వాళ్ళు ఏ పార్టీ వారైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా చట్టపరంగా వాళ్ళని శిక్షించాలని, లేని పక్షంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.